బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం సొలొమోను సూక్తుల గ్రంథం సామెతల గ్రంథం సర్వలోకానికి సర్వజనులందరికీ సరళమైన గ్రంథము సందేశమిచ్చు ఈ గ్రంథం సొలొమోను సూక్తుల గ్రంథం సామెతల గ్రంథం బాలురు యౌవనులు కన్యకలు వృద్ధులు రాజులు అధిపతులు భక్తులు సేవకులు అనుసరించదగినట్టి ఆదర్శ గ్రంథమిది ఉపదేశమంగీకరించిన సురక్షితముగా నుందురు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుందురు సొలొమోను సూక్తుల గ్రంథం సామెతల గ్రంథం. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఆ వాగ్దానం చేసింది ఎవరో కాదు, మన జీవం కలిగిన దేవుడు. మాట ఇస్తే నెరవేర్చే దేవుడు అనే గొప్ప దేవుడి నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మన జీవితాల్లో మాట ఇచ్చి తప్పిపోయేవారు ఉన్నారు, మాటపై నిలబడిన వారు ఉన్నారు, కేవలం ఏదో కళ్ళుబొల్లు మాటలు చెప్పి మనల్ని మబ్బి పెట్టేవారు ఉన్నారు. కానీ పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిలినను ఆయన కృప మనల్ని ఎన్నడూ విడిచిపోదు అనే వాగ్దానం మన జీవితాల్లో నెరవేరాలి అనంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచల పరిచర్యను ప్రోత్సహించిన బ్రదర్ వంశీ గారు, వారు కర్నూలు డిస్టిక్ వాస్తవ్యులు, వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. కృపా సత్య సంపూర్ణుడైన జీవం కలిగిన మా దేవ, మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి ప్రవ్వా వంశీ గారిని వారి కుటుంబాన్ని మీ పాదాల దగ్గర తీసుకొని వస్తున్నాం. వంశీ గారి తల్లిదండ్రులు యోసేఫ్ గారు మరియు నాగరాజ కుమారి గారి కొరకై, వంశీ గారి సహోదరులు మేఘన గారు మరియు శ్యామల గారి కొరకై, వారి ఆరోగ్యాలు భవిష్యత్తుల కొరకై ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. తండ్రి, వంశీ గారి పీజీ నీట్ ఎగ్జామ్ జూన్లో ఉంది ప్రవ్వా. ఆ బిడ్డ ఈ ఎగ్జామ్ అద్భుత రీతిలో పాస్ అయి ప్రవ్వా అనేకులకి ఆదర్శవంతంగా జీవించే అనుభవంలోకి వంశీ గారిని వారి సహోదరుల్ని దేవుడు నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు ఈ కుటుంబానికి, ఈ కుటుంబం మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి ఈరోజు ఒక్కాత్మైన రక్షణ పొందే అవకాశం దయచేసిన ఈ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో, అదేవిధంగా ఈరోజు ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న ప్రతి బిడ్డ జీవితానికి దేవుడిస్తున్న వాగ్దానం, పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం. తండ్రి, ఈ వాగ్దానం ఈ బిడ్డల జీవితాల్లో నెరవేర్చమని, ఆయన కృపా సత్య సంపూర్ణుడైన దేవుడనే ఆత్మీయ సత్యం ప్రతి బిడ్డ గ్రహించే అనుభవంలోకి నడిపించమని మేము బ్రతిమలాడుతున్నాం తండ్రి. అదేవిధంగా మా అందరికి ఇస్తున్న ఆజ్ఞ తండ్రి, ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరియు ఎవనికిని అచ్చి ఉండవద్దు. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. అవును తండ్రి, మా జీవితాల్లో ప్రేమ విషయంలో తప్ప ఇంకే విషయంలో ప్రభా మేము ఎవ్వరికి అచ్చి ఉండకుండా ఉండే ఆత్మీయ అనుభవంలోకి మా అందరినీ నడిపించండి. మీ కృపలో ప్రభా మేము క్రీస్తు ప్రేమ మా జీవితాల్లో కలిగి ఉండి జీవించి మీకు సాక్షులుగా జీవించే అనుభవంలోకి నడిపించి, మీ కృప ఎంత గొప్పదో అనేకులకి చాటి చెప్పే ఆత్మీయ అనుభవంలోకి ప్రతి బిడ్డని నడిపించి దీవించమని, ప్రాముఖ్యంగా ఈరోజు ఈ వాక్యం విని రక్షణ పొందాలని తీర్మానం తీసుకోబోతున్న బిడ్డల జీవితాల్లో, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో, అదేవిధంగా ఈ కుటుంబ జీవితాల్లో ప్రభా వంశీ గారు, వారి తల్లిదండ్రులు, వారి తోబుట్టుల జీవితాల్లో
మీ కృప ఎన్నడూ విడువదని ఆత్మీయ సత్యంలోకి నడిపింపబడి ప్రేమతో నీ కుటుంబాలు దీవింపబడులాగున నడిపించమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Praise the Lord. I'm Reverend John Spurgeon. I'm so excited to come to Mennonite Bethel Church to speak for the youth conference. I'll be speaking on the theme, The God Who Sees. God sees is an excellent theme, but what happens when God sees? In what situation and circumstances God sees us? I'm going to speak on those topics, so I want you all to come, bring your family and your friends. More than this, I'm speaking alongside with Reverend Peter Samuel, Pastor Garu. So there are some excitement prizes for the quiz, excitement prizes for the competition. I want you to go onto this link and register as early as possible, because once you come to this youth meeting, your life will never be the same again. I promise you, because we are going to talk about and learn and study about the God who sees. I'm going to see you on June 2nd, 4 p.m. at Mennonite Brethren Bethel Church. God bless you. గుడ్ ఈవినింగ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. మీ కుటుంబాలను, మీ బిడ్డలను, మీ యొక్క దాంపత్య జీవితాలను దీవించునుగాక. యవన బిడ్డలను దేవుడు నిండారుగా దీవించునుగాక. ఈ దినాల్లో మన యొక్క రాష్ట్రము కొన్ని విపత్కర పరిస్థితులు గుండా వెళుతోంది. మనమందరము ప్రార్థన చేయాలి. సామరస్యంగా మనము జీవించాలి. సామరస్యంగా జీవించిన నాడే మన ప్రేమను ఇతరులకు వెల్లడింప చేయగలుగుతాము. కాబట్టి మన జీవితాలు ఇతరులకు మాదిరిగా ఉండాలి. మన దేశానికి, మన రాష్ట్రానికి మనము ఆశీర్వాదకరంగా ఉండాలి అని నేను ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. ఎవరైతే యేసు ప్రభువాన్ని కలిగి జీవిస్తారో వారు దీపముల వలె ప్రజ్వలిల్లాలి అని ప్రభు పక్షంగా నేను మిమ్మలను హెచ్చరిస్తున్నాను. మన జీవితాలు దుర్మార్గంగా ఉండడానికి వీల్లేదు. మరి చెప్పేవి నీతులుగా ఉండడం మాత్రమే కాదు, జీవించేది కూడా నీతిగా జీవించాలి అని ప్రత్యేకంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. దానికి ముందుగా ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన చేస్తున్నాను. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మా దేశం కొరకై ప్రార్థన చేస్తున్నాం, మా రాష్ట్రం కొరకై ప్రార్థన చేస్తున్నాం, మా అధికారుల కొరకై ప్రార్థన చేస్తున్నాం. మీ జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి ప్రభువా. సామరస్యత మా దేశంలో, రాష్ట్రంలో ఉండడానికి మీ కృపను ప్రత్యేకంగా మేము కోరుకుంటున్నాం ప్రభువా. మా తెలుగు ప్రజలను దీవించండి, మా దేశ ప్రజలను దీవించండి ప్రభువా. సహాయం చేయండి. ఈ రాత్రి యవ్వన బిడ్డలతో మాట్లాడండి. యవ్వన వ్యవస్థ సరిగ్గా ఉండాలి అని సామెతల గ్రంథం ద్వారా అనేక సత్యాలు మేము నేర్చుకుంటున్నాం నాయన. సొలొమోను రాజు నాయన జ్ఞాని, ఆయన యవనస్తులకు వ్రాసిన ఈ సామెతల గ్రంథంలోని అనేక సత్యాలు మా యవ్వన బిడ్డలు నేర్చుకొని వారి జీవితాలలో వాటిని అనుసరించుటకు మీరు కృప చూపించుమని అడుగుతున్నాను నాయన. ఎంతమంది టీవీ దగ్గరికి వచ్చారో వారందరినీ నిండారుగా దీవించండి. వారి యొక్క శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అక్కరలు మీ కృపలోంచి తీర్చండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. యేసు ప్రభు వారి పుణ్యనామమున స్తుతించి గణపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్ అని చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. అమ్మా, మీ ఆరోగ్యం ఎలా ఉందమ్మా? బాబు, మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? మీ ఆరోగ్యాలు బాగుగా ఉన్నాయి కదూ? యేసు అనుచరుల మాసపత్రిక మీరు తెప్పించుకుంటున్నారా? మీరు తెప్పించుకుంటూ ఉంటే మీకు నా హృదయపూర్వక వందనాలు. యేసు అనుచరుల మాసపత్రిక మీకు ఇంకా అందకపోతే, మీరు తెప్పించుకొనకపోతే ఒకసారి ఆ పత్రిక చూడండి. గొప్ప గొప్ప దైవజనులు వారి అనుభవాలతో వ్యాసాలు రాస్తూ ఉన్నారు. మీ ఆరోగ్యాల కొరకు ప్రార్థన చేస్తున్నాం, మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం, ప్రత్యేకంగా యవ్వన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం, ఇంకా వివాహం కాని బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాం. వివాహ విషయాల్లో
తొందరపడవద్దు అని ప్రభు పక్షంగా మనవి చేస్తున్నాను. ఎంతోమంది యవ్వన బిడ్డలు, ముఖ్యంగా ఆడబిడ్డలు మాట్లాడుతూ చెబుతూ ఉంటారు, నా కొరకు ప్రార్థన చేయండి డాడీ, తొందరపడి ఎవరో ఒక అబ్బాయిని చేశారు, ఆ అబ్బాయికి ప్రభు అంటే ఇష్టం ఉండదు, గుడంటే ఇష్టం ఉండదు, దేవుని వాక్యం నేను చదువుతుంటే ఇష్టపడడు అని ఏమేమో చెప్తూ ఉంటారు. నా ప్రియ బిడ్డలరా, విశ్వాస అయిన ఆడబిడ్డకు విశ్వాస అయిన మగబిడ్డను చేయడం అది విద్యుత్ ధర్మం. మనము ప్రార్థన చేయాలి. ఆ రీతిగా చేయడం ద్వారా వారి యొక్క కుటుంబ జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. నా మాట వినాలి. కొన్ని సమయాల్లో కొన్ని ఇబ్బందులకు గురి కావడానికి అవకాశం ఉంది. ఇబ్బందులకు గురి అవుతున్నాము కదా అని చెప్పి ఏదంటే అది చేయడం ద్వారా నష్టాన్ని పొందుతాం. తాత్కాలిక పరిస్థితులే మనం చూసుకోకూడదు. మనము ముందు పరిస్థితులు మనము ఆలోచించాలి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మంచిది. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 18వ వచనాన్ని గత పాఠంలో కూడా నేను చదివాను, మరొకసారి చదువుతున్నాను. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రము అనుసరించువాడు ధన్యుడు. దేవోక్తి, దేవుని యొక్క మాట మన యొక్క జీవితాల్లో ఉండాలి. దేవోక్తి లేకపోతే జనులు ఇష్టానుసారంగా జీవిస్తారు. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనంలో ఈ రీతిగా ఉంది. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించలేదు. అంటే దేవుని యొక్క వాక్కు, దేవోక్తి ఆ కాలంలో లేదు. తద్వారా ఎంతో నష్టాన్ని పొందినట్లుగా మనం చూస్తాం. అదే సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనాన్ని నుంచి, ఏలీ కుమారులు యెహోవాను ఎరుగును వారై మిక్కిలి దుర్మార్గులైందిరి. దేవోక్తును గూర్చి వారెన్నడూ ఆలోచించిన వారు కాదు. దైవ భయం లేకుండా ఇష్టానుసారంగా వారు జీవిస్తూ వచ్చారు. చాలా విచారకరమైన సంగతి అండి. తర్వాత వారి జీవితాలు ఏ రీతిగా ఉన్నాయి అనగా, ఆ మందిరంలోనికి ఎవరైనా ఏదైనా బలి పశువును తీసుకుని వస్తే వారు ఏమి చేశారో చదువుతున్నాను. 13వ వచనం. జనుల విషయమై యాజకులు చేయించు వచ్చిన పని ఏమనగా, ఎవడైనా బలి పశువును వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకుని వారు 3 ముండ్లు గల కొంకిని తీసుకుని వచ్చి గొలుసులో కానీ, తప్పేలలో కానీ, గోనలో కానీ, కుండలో కానీ అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటకు వచ్చినది అంతయు యాజకుడు తన కొరకు తీసుకుని. ఈ రీతిగా ఆ యొక్క యాజక వ్యవస్థను వారు పాడు చేస్తూ వచ్చారు. 22వ వచనం. అదే సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 22వ వచనం. ఏలీ బహువృద్ధుడాయను, అనగా తండ్రి బహువృద్ధుడయ్యాడు. ఇశ్రాయేళ్లకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటను మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లా. నేను ఎంత విచారకరమైన సంగతి అండి. మందిరానికి స్త్రీలు వస్తే వారిని పాడు చేస్తారా? ఎవరు? యాజకుని యొక్క కుమారులు. చాలా విచారకరమైన సంగతి. ఈ మాటలు నేను చాలా బాధతో చెబుతున్నాను. మన మధ్యలో కూడా ఇటువంటి విషయాలు వింటూ ఉంటాం. సేవకుల్లో, సేవక వర్గంలో, సేవకుల యొక్క కుమారుల్లో, సేవకుల యొక్క కుమార్తెలలో ఇటువంటి విషయాలు వినబడుతున్నాయి అని అంటే సిగ్గుతో తల వంచుకోవాలి. ఒక్కొక్కసారి ఇంకా కొంచెం దూరం వెళ్ళి సేవకుల యొక్క సతీమణులు కూడా సరిగ్గా ఉండరండి అని కొన్ని చెబుతూ ఉంటారండి. 23వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం.
ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. తండ్రి అంటున్నాడు ఏలి, ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేయుచున్నారు? నా కుమారులరా, ఇలాగూ చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయను గాని, ఎవరైనా యెహోవా విషయములో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయును అనెను. అయితే యెహోవా వారిని చంప తలచిండెను గనుక వారు తమ తండ్రి యొక్క మర్రను వినకపోయేది. ప్రియ యవ్వన బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లిని తండ్రిని సన్మానించాలి. తల్లికి తండ్రికి విధేయులు కావాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవోక్తి లేనిడల జనులు కట్టులేక ఉందురు. కాబట్టి దేవుని యొక్క మాటలు మనకు వినబడుతూ ఉండగా దేవుని వాక్యానికి లోబడమని నా బిడ్డలను నేను హెచ్చరిస్తున్నాను. ప్రియ యవ్వన బిడ్డలారా, తల్లిదండ్రుల మాటకు మీరు జవదాటవద్దు. తద్వారా మీరు నష్టాన్ని పొందుతారు. తల్లిదండ్రులకు తూచా తప్పని విధేయత మీ జీవితాల్లో నేర్చుకోవాలి. ఒక ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో నేను ఈ రీతిగా చదివాను, వేర్ దేర్ ఇస్ నో విజన్ పీపుల్ పెరిష్. దేవోక్తి లేని ఎడల. ఈ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఈ రీతిగా ఉంది, దర్శనము లేని ఎడల జనులు నశిస్తారు. విశ్వాసిక జీవితంలో ఒక ప్రత్యేకమైన దర్శనము కలిగి ఉండాలని ప్రభు పేరు నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మనం బహుగా ఫలించాలని ఆయన ఆశపడుతున్నాడు. ఫలించడం మాత్రమే కాదు, ఎక్కువగా ఫలించడం మాత్రమే కాదు. నా ప్రియ బిడ్డలు, మీరు జాగ్రత్తగా వినాలి, మీరు బహుగా ఫలించాలి. అందుకనే గత పాఠాల్లో నేను చెప్పాను, 90% కాదయ్యా, 95% కాదయ్యా, 99% కాదయ్యా, 100% రావాలని ప్రతి తల్లి తండ్రి ఆశపడతారు. బహుగా ఫలించడానికి నా ప్రియ యవ్వన బిడ్డలారా, మీరు తీర్మానం చేసుకోవాలి. మీ శారీరక తల్లిదండ్రులను మీరు గౌరవించాలి. వారు మంచిగా అయ్యేటట్టుగా వారి కొరకు మీరు జీవించాలి. అంతకంటే ఎక్కువగా మీ యొక్క పరలోకపు తండ్రి మిమ్మల్ని గూర్చి ఎక్కువగా సంతోషించేటట్టుగా మీరు జీవించాలి అని నేను మనవి చేస్తున్నాను. వేర్ దర్ ఇస్ నో విజన్ పీపుల్ పెరిష్. దాని గురించి నేను మాట్లాడుతూ యెషయా గ్రంథము 6వ అధ్యాయంలోంచి కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేశాను. మీ ముందు బైబిల్ ఉంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయము దయచేసి తీయడి. యెషయా గ్రంథము 6వ అధ్యాయం చదువుతున్నాను. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆ ప్రభు యొక్క ప్రత్యక్షతను ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన పైగా శరాపులు నిలిచిండ్రి. దేవుని నామానికి స్తోత్రం. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్లను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వేర్ దేర్ ఇస్ నో విజన్ పీపుల్ పెరిష్. నేను పైకి చూడగా నేను ఎవరిని చూచాను? పరిశుద్ధుడిని చూచాను. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన బిడలుగా మనం కూడా పరిశుద్ధులముగా జీవించాలి. అందుకనే యేసు ప్రభువారు అన్న మాట, నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండుడి. నా ప్రియ బిడ్డలారా, పరిశుద్ధతకు ఆల్టర్నేటివ్ లేదండి. విశ్వాసుల యొక్క జీవితాలలో ప్రతి నిమిషము పరీక్షించుకుంటూ
ఆయన పరిశుద్ధతలోనికి రావాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. మనకెన్నో కృపావరాలు ఉంటే ఉండవచ్చు. ఆ కృపావరాలు దేవుని యొక్క కృపకు తార్కాణం. దేవుడు మన పట్ల కోరుకునేది ఏమిటనగా ఆయన పరిశుద్ధుడు కాబట్టి మన మాటలో పరిశుద్ధత, మన చూపులో పరిశుద్ధత, కనబడని తలంపులలో పరిశుద్ధత ఏలుబడి చేయాలి అని నేను మనవి చేస్తున్నాను. ద అప్వర్డ్ విజన్. నేను పైకి చూడగా నేను ఎవరిని చూచాను అనగా పరిశుద్ధుడిని చూచాను. దేవుని నామానికి స్తోత్రం. వారి కంఠస్వరం వల్ల గడప కొమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలవాడను. నేను పైకి చూడగా పరిశుద్ధుణ్ణి చూచాను. నేను నా అంతరంగంలో నేను చూచుకొనగా అపరిశుద్ధత నాకు కనబడింది. అయ్యో నేను అపవిత్రమైన మనిషిని, అపవిత్రమైన పెదవులు గలవాణ్ణి, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నేను నివసిస్తున్నాను. ఓ నాయనా నన్ను క్షమించు. నేను అంతరంగంలో నేను చూచుకొనగా నా యొక్క అపవిత్రత నాకు కనబడింది. నెంబర్ 1 అప్వర్డ్ విజన్. నెంబర్ 2 అంతరంగ దర్శనం, ద ఇన్వర్డ్ విజన్. నా ప్రియ బిడ్డలారా, ఇంక్లూడింగ్ మీ, మనం అందరము మన అంతరంగాన్ని ప్రతి క్షణము పరిశోధించుకుంటూ ఉండాలి. మనము పైకి బాగానే కనబడతాం, మన మాటలు బాగానే ఉంటాయి, కానీ మన అంతరంగము మనకు తెలుసు. నువ్వు చేసుకున్న నీ భార్యకు తెలియదు, నీ భర్తకు తెలియదు, నీకు పుట్టిన బిడ్డలకు తెలియదు, నీతో కలిసి పనిచేస్తున్న వారికి తెలియదు, ఎవరికి తెలియదు, నీ ప్రభువుకే తెలుసు, తదుపరి నీకు తెలుసు. ఈ రాత్రి సమయంలో నీ అంతరంగం నిన్ను గద్దిస్తూ ఉంటే ఈ భక్తుని వలె అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసిస్తున్నాను, నేను నశించాను, ప్రభువా దయతో నన్ను క్షమించు అని ఆ ప్రియ ప్రభు యొక్క పాదాల దగ్గరకు రమ్మని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. అపవిత్రమైన హృదయం గల వారు ఎంతమంది ఈ ప్రార్థన చేసి పవిత్రతకు కోరుకున్నారో అటు వారికి మూడవది ఏమిటి అనగా ద అప్వర్డ్ విజన్, ద ఇన్వర్డ్ విజన్. 6వ వచనం. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేతబట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిను కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయినను అనెను. అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించము, నేనున్నాను, నేను ఎవని పంపెదను, హూమ్ షల్ ఐ సెండ్, నేను ఎవరి పంపెదను. ఈ రాత్రి నీ ప్రియ ప్రభు అడుగుతున్న ప్రశ్న, నేను ఎవరిని పంపెదను? నా పక్షంగా వాక్యము వినబడని జిల్లాలకు ప్రాంతాలకు ఎవరు వెళతారు? చెప్పిన చోటుని చెబుతూ ఉన్నాను, ప్రభువా దయతో నన్ను క్షమించు, ప్రభువా నేనున్నాను. Here am I, Lord, please send me the outward vision, the upward vision, the inward vision, the outward vision. బయటికి వెళ్ళే దర్శనము ఈ రాత్రి విశ్వాసులని యవ్వన బిడ్డలు కలిగి ఉండాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. దేవోక్తి లేనిడలా జనులు కట్టులేక ఉందురు, దర్శనము లేనిడలా ప్రజలు నశిస్తారు. ఈ రాత్రి నా ప్రియ బిడ్డలారా, ఒక ప్రత్యేకమైన దర్శనం కలగాలని మీకు నేను హెచ్చరిక చేస్తున్నాను. మీకు దర్శనము ఉంటే ఇంకా వాక్యం వినబడని స్థలాలు మన రాష్ట్రంలో ఉన్నాయి, మన జిల్లాల్లో ఉన్నాయి. నేనెవరిని పంపేదను? Here am I, Lord, please send me. నేను ఇక్కడున్నాను ప్రభువా, నన్ను
పంపు అని ఆ ప్రభుతో చెప్పండి. ఈ రాత్రి ఆ ప్రియ ప్రభు నా యవ్వన బిడలారా మీ అంతరంగంతో మాట్లాడుతుంటే దయతో మనం ఆలోచిద్దాం. ఇంకా వాక్యం వినబడే స్థలాలు అనేకాలు ఉన్నాయి. కొంత శిక్షణానుభవంలోకి వచ్చి ఇంకా వాక్యం వినబడిన స్థలాలకు పంపే బాధ్యతను యేసు అనుచరులుగా మేము తీసుకుంటామో అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. 18వ వచనం నేను ముగిస్తాను. ధర్మశాస్త్రము అనుసరించువాడు ధన్యుడు. ఎవరు ధన్యులు అని అంటే ఏదేదో కాదు, దేవుని వాక్యాన్ని అనుసరించాలి. అందుకనే కీర్తనాకారుడు మొదటి కీర్తనలో ఈ రీతిగా చెప్పాడు. ఈ కీర్తన మీ అందరికీ కంటద. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఇక్కడ సొలొమోను రాజు గారు రాసేదేమిటి? ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు. దేవుని యొక్క వాక్యమే మనకు ప్రామాణిక గ్రంథం. కాబట్టి ఈ గ్రంథాన్ని చదవాలి, ఈ గ్రంథాన్ని ధ్యానించాలి, ఈ గ్రంథాన్ని అనుసరించాలి, ఈ గ్రంథ ప్రకారము మనము జీవించాలి. ప్రియులారా, నువ్వెంత చదువుకున్నా, ఎంత ఫిలసాఫికల్గా నీవు వాక్యం చెప్పినా, నీ పరిచర్యలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయని నీకు నువ్వు చూపెట్టుకున్నా ధర్మశాస్త్రానికి సరిపోవాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. ధర్మశాస్త్రము అనుసరించువాడు ధన్యుడు. అట్టి ధన్యత కలిగిన అనుభవంలోనికి రావాలి అనంటే దేవుని వాక్యాన్ని చదువుతూ దేవుని వాక్యాన్ని జీవించే అనుభవంలోనికి రావాలని మనవి చేస్తూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ద లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు. మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.